ఇది నా చిన్న కూతురు. ఇది జిమ్నాస్టిక్ నేషనల్ దాకా వెళ్ళింది. ప్రాక్టీస్ బాగా చేస్తుంది జిమ్నాస్టిక్స్లో. ఇది నా చెల్లె కూతురు. నా చెల్లె కూతురు. అమ్మమ్మ నాకే పరువు పోతుంది. కోడలు కాదు. ఇది మేం ఫేమస్ మూవీలో ఉంది. మా చిన్న హీరోయిన్ మనవరాలు. దీనికి వీడు ఇంకో చెల్ల కొడుకు. వీళ్ళందరూ అబద్ధం చెబుతున్నారు కావాల్సుకొని నన్ను. ఇదే నా చెల్లె. ఇది ఇంకో చెల్లె. ఈ చెల్లెకి ఇది చిన్న కూతురు, చిన్న బిడ్డ ఇంట్లో అందరికన్నా. ఇల్లంతా ఇలా ఎందుకుంది అది ఇది చిందరవందర అని మాత్రం ఏమీ అనుకోకండి. ఎందుకంటే హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ వచ్చారు, ఇంట్లో చుట్టాలు ఉన్నారు. పాపం ఒక్కటే ఉంది, పని చేసుకోలేక ఇలా పెట్టేసింది. ఇంకా అయినా కానీ ఈ శ్రమ ఇలా ఇడ్లీల రూపంలో మాకు చేసి పెడతానే ఉంది. పాపం పొద్దున్న ఎప్పుడో లేచింది. ఎన్నింటికి లేచావు వదిన? 6:30. 6:30కి లేచావా? 5:30కి లేవాలి, 6:30. మా వదిన అంటే మా ఆయన వాళ్ళ చెల్లి సేమ్. చూస్తానికి ఇదిగో మా ఆయనలానే ఉంటుంది. ఈ షార్ట్ అంతా కూడా ఎందుకు ఈ చిన్న వీడియో అంటే వీడియోని కెమెరా క్లారిటీని చెక్ చేయడం కోసము. ఇలా ఉంటుంది అనమాట. రిలేటివ్స్ వస్తాయి ఇంట్లో, లేకపోతే ఇల్లు మొత్తం చాలా పాపం నీట్గా క్లీన్గా పెట్టుకునేది. అసలు ఏముండదు, అసలు ఏమి ఉండదు. ఏం చేసుకోరు వాళ్ళు, ఏం తినరు అని చెప్పు. ఏం తినరు, ఏం చేసుకోరా? ఏం తింటారు మరి? మంచిగా పొద్దున ఏం తింటావు చెప్పు వదిన రోజు? చెప్పరాదు. డ్రై ఫ్రూట్స్ జ్యూస్. డ్రై ఫ్రూట్స్ జ్యూస్ రాత్రి నానబెడతావా? రాత్రి కంపల్సరీ. రాత్రి ఈ వీడియో మా అమ్మ కూడా చూస్తుంది. కాస్త మంచిగా చెప్పు. అట్లనే ఇడ్లీ తీసుకుంటా, నన్నేం చూడకు, నీకు కెమెరా నువ్వు చూడను మాట్లాడినంటే. తర్వాత లంచ్ 12:30కి నేను మాత్రం తింటా. మీ అల్లుడు ఎప్పుడు తింటాడో తెలియదు నాకు, టైం లేదు. మళ్ళీ 3:30కి టీ తాగుతా. మళ్ళీ 7:30కి మళ్ళీ డిన్నర్ అయిపోతుంది. అంతే, రోజు అయిపోతుంది. చాలా ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా? ఏం చెప్పాలి? అడిగితే చెప్తా. నాకు అలవాట్లేదు అది. ఇంకా మీ కొడుకు తింటాడు రోజు చికెన్? రోజు కంపల్సరీ. జిమ్కి పోతే తింటాడు. జిమ్కి పోతే వాళ్ళ కొడుకు తింటాడు. మీ కొడుకు ఎవరు చెప్పు? ఫన్ పటాక యూట్యూబ్ ఛానల్ మాది. అర్థమైందా? యూట్యూబ్ ఛానల్లో ఫన్ పటాక అని ఉంది కదా, వాళ్ళ అమ్మ అనమాట. వీళ్ళ అమ్మే నా అక్క. చిచి నా వదిన. వదిన వీడియో రికార్డ్ అవుతుంది. పిచ్చమ్మ చూడు, రికార్డ్ అవుతుంది నిజంగానే. 4 minutes రికార్డ్ అయింది. ఇదంతా వ్లాగ్ లా చేస్తా. ఇది నేను మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చినా కాబట్టి. ఇగో రేపు వచ్చి మళ్ళీ మాట్లాడి మళ్ళీ చేద్దామని అంటుంది. ఇక నాకు ఓపిక లేదు. నేను ఇప్పుడే టిఫిన్ కూడా అయిపోయింది, వెళ్ళిపోదామని చూస్తున్నా. పాపం కష్టపడి ఇప్పుడు దాకా వాయిస్ ఇచ్చింది, నేను రికార్డ్ చేయట్లేదని అబద్ధం చెప్పేసరికి రికార్డ్ అయిందని తెలియదు. ఏది ఏమైనా మా వదిన అయితే పాపం భలే మంచి వదిన. స్మూత్ అన్నట్టు, అందరిలా కాదు, స్మూత్. ఇంకా ఇంకా హాల్లోకి వస్తే ముచ్చట పెట్టారు. సమ్మర్ హాలిడేస్ అంటే ఇట్లానే ఉంటాయి అన్నమాట. వీడి బర్త్డే అయింది నిన్న. హాయ్ చెప్పరా? దాంతో వచ్చింది. ఇది నా పెద్ద కూతురు. ఇది నా పెద్ద కూతురు. నా కూతురు, మా హస్బెండ్. ఇది నా చిన్న కూతురు. ఇది నా కోడలు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా. అలా చెట్లు పెట్టింది కానీ పాపం చేయలేక తీసేసింది అనమాట. బాగా చాలా మంచిగా మెయింటైన్ చేసేది చెట్లని. పాపం ఒక్కలేక తను కూడా తీసేసింది అనమాట. పెట్టిన వరకు అయితే నీట్గా మెయింటైన్ చేసుకుంటుంది.